నీ కొడుకు బదులు సావటానికి నువ్వు వచ్చావేంట్రా? దొంగ నా కొడుకల్లారా, నా కొడుకుని చంపేంత దమ్ములున్నారా మీకు? మీలాంటి రౌడీ నా కొడుకుని నా సర్వీస్ లో ఇంతమందిని చూశారా? ముందు మీసంగా చూసుకోండిరా. ఈ పాటికి నాన్నకి చిరాకొచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ కేసు విషయంలో మీరేం వరి కావద్దు అని నేను చూసుకుంటాను. మిస్టర్ వెంకట్, వాట్ ఇస్ దిస్? హావ్ యు కమ్ మేట్? ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? నన్ను చంపాలని వీడి మనుషులు దారి కాదారు సార్. ఆ విషయం నాతో చెప్పడానికి వచ్చిన మా నాన్నని చంపేశారు సార్. నా కళ్ళ ముందే మా నాన్న కత్తితో నరికారు సార్. నీ తండ్రిని చంపారని నువ్వు సాక్ష్యం చెప్తే చాలు. ఇంకెవరైనా చూసారా? సార్, సాక్ష్యాలు కావాలా? ఒక పోలీస్ ఆఫీసర్ కేవలం అనుమానంతో ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. అలాంటిది నేను చూసిన హత్యకి మరో సాక్ష్యం కావాలా? ఎస్, అది లేకుండా పెద్ద మనిషిని ఎలా అరెస్ట్ చేస్తాం? వీడొక పెద్ద మనిషి, నువ్వొక పోలీస్ ఆఫీసర్వే. రే, మా నాన్న 35 సంవత్సరాలు ఇదే డిపార్ట్మెంట్ కి సేవ చేశాడు రా. కనీసం ఆ గౌరవంతోనైనా మా నాన్నని చంపిన వాడిని అరెస్ట్ చేయండి రా. అరెస్ట్ చేయండి రా.
ధైర్యంగా ముందడిగాయి, అన్యాయాన్ని అణగదొక్కు, అక్రమాన్ని నిలువున నరికాయి. పోలీస్ అంటే నేనేరా పోలీసుని నిరూపించు. ఏంటి ఏం కావాలి? ఎస్ఐ గడికి వాడి బాబుని చంపినా ఇంకా బుద్ధి రాలేదన్నమాట. పైగా కుర్రాళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఆల్ రైట్, వాళ్ళల్లో ఒకరిని చంపేయండి. ఆ డిపి గాడి డిప్ప పగలగొట్టినందుకు మనం అంతా ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నాం. ఎరా ఇలా చెప్పడమేనా తాగడమేనా ఉందా? ఇలా తాగడం తప్పేమరా? కరెక్ట్, ఇలా తాగటం తప్పే మరి. ఇలా తాగిన తప్పేనని మా బాబా చెప్పిందిరా.